everyone. Today we are discussing about correction of sentences, and I give you complete notes plus practice bits plus rules to get answer. It is part 1. Part 2 will be done in next class. The complete theory notes for the answering correction of sentences. ఈ correction of sentences లో మనం ఎక్కువగా అసలు ఏం చూస్తాం? కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే you must find the grammatical error. You must find the grammatical error and select the correct sentences or choose no error. So no error అని మనం కనిపెట్టాలి, లేదా కరెక్ట్గా ఉండే సెంటెన్స్ ఆర్డర్ని కనిపెట్టాలి, లేదా గ్రామటికల్ ఆర్డర్ని అయినా సరే కనిపెట్టాలి. ఆ గ్రామటికల్ ఎర్రర్ అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. గ్రామటికల్ ఎర్రర్ మనకి ఎక్కువగా అడిగేది వెర్బ్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, టెన్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్స్, ప్యారలిజం అండ్ కంజంక్షన్స్, కంపారిజన్. సో ఈ విధంగా వీటిలోనే మనకి ఈ 10 టాపిక్స్ నుంచి ఎక్కువగా ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేవి అడుగుతాడు. మోస్ట్లీ టెట్ డిఎస్సిలో వెర్బ్, సబ్జెక్ట్ అగ్రిమెంటు, అలాగే టెన్స్కి సంబంధించి ఆర్టికల్స్, ప్రపోజిషన్స్, యాడ్జెక్టివ్ ఆర్డర్ కానీ యాడ్జెక్టివ్ సంబంధించిన విషయాలు కానీ, లేదంటే యాడ్వర్బ్స్ సంబంధించిన విషయాలు కానీ ఎక్కువగా అడుగుతున్నాడు. ఎక్కువగా 80% ఎర్రర్స్ ఎక్కువగా ఎక్కడ అడుగుతున్నాడో చూడండి. వెర్బ్ ప్లస్ టెన్స్ ప్లస్ అగ్రిమెంట్, దీని మీద ఎక్కువగా అడుగుతాడు మనకి. ఇదే మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టాపిక్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే, సబ్జెక్ట్ ఎప్పుడైనా సింగులర్ ఉందనుకోండి, సింగులర్ వెర్బే మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సింగులర్ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుస్తాం. ఆ సింగులర్ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చి తీసుకుంటాం అన్నమాట. సింగులర్ సబ్జెక్ట్ టేక్స్ సింగులర్ వెర్బ్ ప్లస్ ఎస్ ప్లస్ ఈఎస్ అనేది మనం యాడ్ చేసి తీసుకుంటాం. అలా ఉంటేనే ఆన్సర్. చూడండి, హీ ప్లేస్ క్రికెట్, హీ ప్లేస్ క్రికెట్ అని ఉండాలి, అంతేగాని హీ ప్లే క్రికెట్ అనేది రాయకూడదు. ఎందుకంటే మనకి థర్డ్ పర్సన్ చూడండి, హీ, షీ, ఇట్, హీ, షీ, ఇట్, ఈ మూడింటికి కూడా థర్డ్ పర్సన్ సింగులర్కి వెర్బ్ ఎస్ లేదా ఈఎస్ చేర్చాలి అని మనం గ్రామర్ రూల్లో నేర్చుకుంటాం. అదే రూల్ ఇక్కడ అప్లై చేసుకుంటాం. ఓకేనా? థర్డ్ పర్సన్ సింగులర్లు ఉంటాయి, హీ, షీ, ఇట్. వీటికి మనం వెర్బ్ పక్కనే ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అంతేగాని అది లేకపోతే రాంగ్. ఓకేనా? సారీ, హీ ప్లే క్రికెట్ అనేది రాంగ్. హీ ప్లేస్ క్రికెట్, షీ ప్లేస్ క్రికెట్, ఇట్ ప్లేస్ క్రికెట్, అలా ఉండాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 2. ఈ రూల్ నెంబర్ 2లో ప్లోరల్ సబ్జెక్ట్ టేక్ ప్లోరల్ వెర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ రెడీ అంటాం. చూడండి, దేకి వెర్బ్ ఏంటి? ప్లోరల్, ఆర్ ఉంది, అంతే కదా. దే ఈజ్ రెడీ, దే వాజ్ రెడీ అనకూడదు. ఓకేనా? వి ఆర్ రెడీ, దే ఆర్ రెడీ, ఐ యామ్, ఐకి మాత్రం యామ్ వస్తుంది ఎక్కడైనా సరే. చూడండి, అది మాత్రం కనిపెట్టాలి, అంతేగాని ఐఆర్ అని అనకూడదు. ఓకేనా? అది ప్రజెంట్ టెన్స్లో. ఐ వాజ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంటుంది, ఐ వర్ అది కూడా పాస్ట్ టెన్స్. సో ఇవి డిఫరెంట్ కాంటెక్స్ట్లో ఐ పక్కని వజ్, వర్, యామ అనేది మనం టెన్స్ని బట్టి డిసైడ్ అవ్వాలి. ఓకేనా? సో మోస్ట్లీ ఎక్కువగా మీకు అడిగేది ఇదే, ప్లోరల్ సబ్జెక్ట్ టేక్ ప్లోరల్ వెర్బ్. ఓకేనా? దే ఆర్ ఉండాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, ఈచ్, ఎవ్రీ వన్, సమ్ వన్, నోబడి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈచ్, ఎవ్రీ వన్, సమ్ వన్, సంబడి, నోబడి, ఇవన్నీ కూడా సింగులర్ కింద కౌంట్ చేయాలి మనం. ఎవ్రీ వన్ అంటే అందరూ అని అనుకుంటాం, కానీ కాదు, సింగులర్ తీసుకోవాలి. సమ్ వన్ అంటే సింగులర్, ఈచ్ అనేది సింగులర్, నోబడి అనేది సింగులర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ, ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ అనాలి, అంతేగాని ఎవ్రీ వన్ ఆర్ హ్యాపీ అనేది రాంగ్. ఎవ్రీ వన్ ఆర్ అనేది
హ్యాపీ అనేది రాంగ్. ఎక్కువగా ఈ బిట్సే ఇస్తున్నాడు మనకి. దీని మీద ఈచ్ ఎవ్రీవన్ సమ్వన్ నోబడి. నోబడి ఈజ్ హ్యాపీ అనాలి, అంతేగాని నోబడి ఆర్ హ్యాపీ అనకూడదు. ఓకేనా. సమ్వన్ ఈజ్ స్టోలెన్ మై బ్యాగ్. సమ్వన్ ఆర్ స్టోలెన్ మై బ్యాగ్ అనేది అనకూడదు. సమ్వన్ ఈజ్ స్టోలెన్ మై బ్యాగ్ అనాలి. ఓకేనా. సమ్వన్ వాజ్ స్టోలెన్ మై బ్యాగ్, సమ్వన్ ఈజ్ స్టోలెన్ మై బ్యాగ్ అనొచ్చు. ఓకే. నెక్స్ట్ రూల్. ఇక్కడ మనం టూ సబ్జెక్ట్ విత్ అండ్ ప్లోరల్, టూ సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ప్లోరల్ కింద తీసుకోవాలి. టూ సబ్జెక్ట్స్ ఉంటే ప్లోరల్ కింద తీసుకోవాలి. టూ సబ్జెక్ట్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ రామ్ రవి అనేది ఇద్దరు టూ సబ్జెక్ట్స్. రామ్ ఒక సబ్జెక్టు, రవి ఒక సబ్జెక్ట్. ఈ రెండు కలిపి ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరు కదా ఆర్ తీసుకోవాలి. ఓకేనా. లేదా పాస్ట్ టెన్స్లో అయితే వర్ తీసుకోవాలి. ఓకే. అలాగా ప్లోరల్ వెర్బ్ అనేది తీసుకోవాలి టూ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ అండ్ బటర్. చూడండి, బ్రెడ్ అండ్ బటర్ అనేది రెండు ఉన్నాయి కదా, బ్రెడ్ వేరు బటర్ వేరు అనకూడదు. బ్రెడ్ తోటి బటర్ తింటారు. ఓకేనా. బ్రెడ్ తోటి బటర్ తింటారు. కప్ అండ్ సాసర్, బ్రెడ్ అండ్ బటర్, ఇవి సింగులర్ కిందే తీసుకోవాలి. అవి ఏంటంటే ఒక ఐడియాని ఇస్తాయి. చాలా సార్లు రిపీటెడ్గా వచ్చిన బిట్ ఇది. ఓకే. ఈజ్ అనేది మనం బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్. ఓకే. అలా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కేర్ఫుల్గా ఇక్కడే ఉంటాయి బిట్స్ అన్ని కూడా ఇక్కడే ఇస్తాడు. నెక్స్ట్ బిట్. ఇప్పటి వరకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ చూసుకున్నాం. సో నెక్స్ట్ రూల్ ఏంటి, టెన్స్ రూల్ చూద్దాం. ఎప్పుడు కూడా సేమ్ యాక్షన్ సేమ్ టెన్స్ ఉండాలి. సేమ్ యాక్షన్ సేమ్ టెన్స్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ హీ కేమ్ అండ్ గోస్ హోమ్ అనకూడదు. హీ కేమ్ ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ ఉండకూడదు. అనేది ఉండకూడదు. పాస్ట్ టెన్స్లో ఉంటే ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. వెళ్ళిపోయినప్పుడు కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. అంతేగాని ఒక దగ్గర కేమ్ ఒక దగ్గర కమ్ రాయకూడదు. ఓకేనా. ఈ విధంగా మనం ఈ కేమ్ అండ్ వెంట్ హోమ్ అనాలి. ఈ కేమ్ అండ్ వెంట్ హోమ్ ఈ రెండు చూడండి పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. కేమ్ అనేది వెంట్ అనేది పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. ఆ విధంగా సబ్జెక్ట్ అనేది సేమ్ యాక్షన్కి సేమ్ టెన్స్ వాడాలి. నెక్స్ట్ సిన్స్ ఫర్, ఈ లేటెస్ట్గా మనకి దీని మీదే టెట్లో మనకి అడిగాడు. ప్రతి సెక్షన్లో కూడా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండేది బిట్ అడిగాడు. ఇదేంటంటే సింపుల్గా మనం సిన్స్ ఫర్ గుర్తిస్తే అక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వెర్బ్ని మనం రాయాల్సి ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వెర్బ్ అంటే హ్యావ్ ప్లస్ V3 లేదా హ్యాజ్ ప్లస్ V3 ఉండాలి. హ్యావ్ ప్లస్ V3 లేదా హ్యాజ్ ప్లస్ V3 ఉండాలి. ఐ హ్యావ్ లివ్డ్ హియర్ సిన్స్ 2015 అనాలి. అంతేగాని ఐ లివ్ హియర్ సిన్స్, లివ్ అంటే ఇక్కడ ప్రజెంట్ వెర్బ్, ఇది తప్పు. ఆల్రెడీ పాస్ట్ యాక్షన్ కనుక 2015 నుంచి ఇక్కడే నివసిస్తున్నాను అని అంటే ఇక్కడ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వెర్బ్ని తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 3. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాజ్ అనుకోండి, షీ హ్యాజ్ లివ్డ్ హియర్ సిన్స్ 2015 అని రాయాల్సి ఉంటుంది. ఓకేనా. షీ హ్యాజ్ లివ్డ్ హియర్ సిన్స్ 2015. అర్థమైంది అనుకుంటా అందరికీ. ఒకసారి మళ్ళీ వినండి. నెక్స్ట్ రూల్ నెంబర్ 3. ఆఫ్టర్, బిఫోర్, వెన్, ఈ మూడు వచ్చాయి అనుకోండి, వేరు చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్, బిఫోర్, వెన్, అక్కడ నో ఫ్యూచర్ టెన్స్ వాడాలి. అక్కడ ఫ్యూచర్ టెన్స్ అనేది వాడకూడదు. ఆఫ్టర్ కానీ బిఫోర్ కానీ వెన్ కానీ ఈ మూడు ఉండేటప్పుడు ఇప్పుడు కూడా ఫ్యూచర్ టెన్స్ కనిపించకూడదు. ఆఫ్టర్ హీ విల్ కమ్ వీ విల్ స్టార్ట్ అనకూడదు. ఆఫ్టర్ హీ విల్ కమ్ వీ విల్ స్టార్ట్ అనకూడదు. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ అనేది కనిపించకూడదు. ఆఫ్టర్ హీ కమ్స్ వీ విల్ స్టార్ట్ అనాలి. ఓకేనా. రెండు విల్లు అని వాడకూడదు. ఒకసారి వాడితే చాలు. ఆఫ్టర్ దగ్గర ముఖ్యంగా ఆఫ్టర్ వైపు, ఆఫ్టర్ ఎక్కడుందో అక్కడ మనం ఫ్యూచర్ టెన్స్ వాడకూడదు. బిఫోర్ ఉన్న దగ్గర కూడా వాడకూడదు. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ రూలు. చదివినట్టుగా ఉంటాయి, గుర్తున్నట్టుగా ఉంటాయి, కానీ గుర్తుంచుకోవాలి తప్పకుండా. నెక్స్ట్ ఆర్టికల్స్ ఎలా రాయాలి. ఎక్కువగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ఆర్టికల్స్ ఏ అండ్ దీలు కరెక్ట్గా యూజ్ చేశారా లేదా అని వాడతారు.
ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా ఆర్టికల్స్ అనేవి సౌండ్కి సంబంధించిన వర్డ్స్, సౌండ్కి సంబంధించిందే కానీ లెటర్కి సంబంధించింది కాదు. ఓకేనా, లెటర్స్కి సంబంధించినది కాదు, అంటే ఏబిసిడి లెటర్స్ సంబంధించింది కాదు, అవి ఇచ్చే సౌండ్కి సంబంధించినది, అవి ఇచ్చే సౌండ్కి సంబంధించింది. ఏ అయినా రాయాలి అంటే అది సౌండ్ కరెక్టే. చూడు, ఆనెస్ట్ మ్యాన్, ఆనెస్ట్ మ్యాన్, ఆనెస్ట్, ఆ అనేది అచ్చు, అచ్చు కనుక ఏన్ రాశాం. యూనివర్సిటీ, యూనివర్సిటీ, యూ అంటే యా రాశాం. చూడండి, యూనివర్సిటీ, యూనివర్సిటీ, యా రాశాం కనుక ఇక్కడ ఏంటది, యా అనేది హల్లు కనుక ఏ వచ్చింది. ఓకేనా, ఇలాగా ఏ అండ్ ది ఆర్టికల్ టాపిక్స్లో ఇంకా ఎలాబరేటెడ్గా మనం నేర్చుకుంటాం ఆర్టికల్స్ టాపిక్స్. ఓకేనా, ఇక్కడ సౌండే ఇంపార్టెంటే కానీ అక్కడ ఫస్ట్ లెటర్ ఏమో కాదు. ఫస్ట్ లెటర్ హెచ్ ఉంది కదా, అది హల్లు కదా, ఏ రావాలి కదా, కాదు. యు అనేది హల్లు ఉంది, ఏఈఐఓయులో యు ఉంది, యాన్ రాయాలి కదా అని యాన్ రాయకూడదు. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆర్టికల్స్ ఎప్పుడు కూడా సౌండ్ ఏ యాన్ రాసేటప్పుడు సౌండ్ కంపల్సరిగా మనం అబ్జర్వ్ చేయాలి. అచ్చు సౌండ్ వస్తేనే ఏ లేదా యాన్ రాసుకుంటాం, అదే యాన్ రాస్తాం. అచ్చు సౌండ్ వస్తే యాన్ రాస్తాం, అది రాని పక్షంలో ఏ రాస్తాం. అది సింగులర్ సెన్స్ని ఇస్తాయి. ఓకే, నెక్స్ట్ బిట్, రూల్ నెంబర్ 2. ఇదేంటంటే యూనిక్ ఆబ్జెక్ట్స్ ముందు మనం ఏ ఆర్టికల్ రాయాలి, ది ఆర్టికల్ రాయాలి. యూనిక్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ద సన్, ద మూన్, ద ఎర్త్, ఓకేనా, ద జూపిటర్, ద మార్స్, అలా మనం ది వాడాలి. యూనివర్సల్ ఆబ్జెక్ట్స్, ద యూనివర్స్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఫస్ట్ మెన్షన్, సెకండ్ మెన్షన్, అంటే ఫస్ట్ టైం మెన్షన్ చేసేటప్పుడు ఏ యాన్లు వాడాలి, అదే సెకండ్ టైం మెన్షన్ చేసేటప్పుడు మాత్రం ఏదైనా ఒక విషయాన్ని ది మాత్రం వాడతాం ఫస్ట్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సా ఏ పెన్ అనాలి, ద పెన్ ఈజ్ మైన్, ఆ పెన్ను నాదే, లేకపోతే అది నిన్న పోయింది ఈరోజు దొరికింది ఆ పెన్నే అని అంటాం. అలాంటి వాటిలో మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ మెన్షన్ చేసేటప్పుడు ఏ లేదా యాన్ వాడాలి, సెకండ్ టైం మెన్షన్ చేసేటప్పుడు ది వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది, చూడండి ఎగ్జాంపుల్స్ కొన్ని ఇస్తాను. ఓకే, when we talk about something for the first time we use a or an. when we talk about same thing again, అదే దాని గురించి రెండోసారి మాట్లాడేటప్పుడు ది వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే అదొక స్పెసిఫిక్ అండ్ నోన్ కనుక, అదొక ప్రత్యేకించి మాట్లాడాం కనుక దాని గురించి అబ్జర్వ్ చేస్తాం. సో ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్, ఐ సా ఏ డాగ్, ఇక్కడ చూడండి ఏ డాగ్ అన్నాం, ఇన్ ద పార్క్లో చూశాను. ద డాగ్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ, ఆ డాగ్ గురించే మాట్లాడాం. మళ్ళీ చూడండి, ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు ఏ వాడాము, రెండోసారి అదే డాగ్ గురించి మాట్లాడేటప్పుడు ది వాడాం. సో ఇది ద డాగ్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. సెకండ్ ఎగ్జాంపుల్, షీ బాట్ యాన్ అంబ్రెల్లా, చూడండి ఆ నచ్చింది కనుక అంబ్రెల్లా యాన్. అదే అంబ్రెల్లా గురించి మాట్లాడేటప్పుడు ది అంబ్రెల్లా వాజ్ బ్లూ, అది బ్లూ కలర్లో ఉంది. దెర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ద టేబుల్, ఏ బుక్ అనేది టేబుల్ మీద ఉంది, ఏ బుక్ ఒక బుక్ ఉంది. ద బుక్, ఆ బుక్ బిలాంగ్స్ టు మీ, అది నాది. సో రెండోసారి అదే బుక్ గురించి మాట్లాడేటప్పుడు ది వాడాం. ఈ విధంగా డిఫరెన్షియేషన్ ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు ఏ లేదా యాన్ వాడాలి, సెకండ్ టైం యూజ్ చేసేటప్పుడు ది వాడాలి. నెక్స్ట్ వెళ్ళిపోదాం. సింపుల్ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ టైం ఏ లేదా యాన్ గురించి మాట్లాడతాం, సెకండ్ టైం ది గురించి మాట్లాడి లేదంటే దాని డాష్లో ది నింపేస్తాం. నెక్స్ట్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఐ సా డాష్ ఎలిఫెంట్ ఎస్టర్డే, డాష్ ఎలిఫెంట్ వాజ్ హ్యూజ్. ఇక్కడ ఎలిఫెంట్ 2 సార్లు ఇచ్చాడు, ఎలిఫెంట్ 2 టైమ్స్ ఇచ్చాడు. ఇక్కడ ఎలిఫెంట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది. ఫస్ట్ టైం ఏ లేదా యాన్ వాడాలి, అంటే ఇక్కడ యాన్ ఎలిఫెంట్ అనాలి, ఇక్కడేమో ది ఎలిఫెంట్, అదే దాని గురించి చెప్పాం కనుక ఇక్కడ ది వాడాలి. ఓకేనా, ఈ విధంగా చక్క ఆన్సర్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి. నెక్స్ట్, షీ హ్యాజ్ ఏ పెన్, ద పెన్ ఈజ్ రెడ్ అనాలి. షీ హ్యాజ్ ఏ పెన్, అందుకే ఓ పెన్ ఉంది, ఆ పెన్ ఏమో రెడ్ కలర్ది. సో ఈ విధంగా చక్క ఆన్సర్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి. నెక్స్ట్, ప్రిపోజిషన్స్. ఇక్కడ మనకి ఎక్కువ ప్రిపోజిషన్స్లో కూడా అప్పుడప్పుడు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో వాడతారు. కరెక్ట్ ఫ్రేజ్లో ఉందా లేదా, గుడ్ ఎట్ మ్యాథ్స్, చూడండి ప్రిపోజిషన్ గుడ్ ఎట్ మ్యాథ్స్, ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్, అఫ్రైడ్ ఆఫ్, మ్యారీడ్ టు, డిపెండ్ ఆన్, ఎక్కువగా ఇవే వాడుతున్నారు.
ఈ యొక్క ఈ ఫ్రేజెస్ చూడండి, గుడ్ ఎట్, ఇంట్రెస్టెడ్ ఇన్, ఎఫ్రైడ్ ఆఫ్, మ్యారీడ్ టు, డిపెండ్ ఆన్, ఇవి ఎక్కువగా మనకి ఈ ఫ్రేజెస్ ఎక్కువగా కనబడతాయి. అంటే ఎగ్జామ్స్లో మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడిగినవి ఇవి, అందుకే మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ గుడ్ ఇన్ మ్యాథ్స్ అనకూడదు, హీఈస్ గుడ్ ఇన్ మ్యాథ్స్ అనకూడదు. అతను మ్యాథ్స్లో మంచి పట్టున్నవాడే, కానీ ఇన్ అనకూడదు, ఎట్ అనాలి. ఓకేనా? ఇన్ అనకూడదు, ఎట్ అనాలి. నెక్స్ట్, ప్రొనౌన్ ఎర్రర్ ఇంకేమి ఎక్కడుంది చూద్దాం. ప్రొనౌన్ మస్ట్ అగ్రీ విత్ నౌన్. ఎప్పుడు కూడా ఒక ప్రొనౌన్ నౌన్తో అగ్రీ అవ్వాలి. ఒక నౌన్కి సంబంధించిన ఆ ప్రొనౌన్నే వాడాలి. ఒక ఎవ్రీవన్ అనేది, ఎవ్రీవన్ ఫర్గాట్ దేర్ బుక్, ఎవ్రీవన్ ఫర్గాట్, ఎవ్రీవన్ అనేది సింగులర్, ఇందాక చెప్పాం. దేర్ అనేది ప్లోరల్ ఉంది, చూడండి ఇక్కడ సింగులర్కి ప్లోరల్కి మ్యాచ్ అవ్వలేదు. సో ఎవ్రీవన్ ఫర్గాట్ హిజ్ లేదా హెర్ బుక్. ఓకేనా? ఆమె లేదా అతని యొక్క అని ఇక్కడ సింగులరే వాడాలి, హిజ్ లేదా హెర్ బుక్ అనాలి. రూల్ నెంబర్ 2, ఆబ్జెక్ట్ కేసు ఆఫ్టర్ ప్రిపోజిషన్. ఆబ్జెక్ట్ కేసు ఎప్పుడు కూడా ప్రిపోజిషన్ తర్వాత ఉండాలి. బిట్వీన్ అనేది ప్రిపోజిషన్, చూడండి, బిట్వీన్ యూ అండ్ ఐ, యూ అండ్ మీ, చూడండి, బిట్వీన్ యూ అండ్ ఐ అనకూడదు, యూ అండ్ మీ. ఇప్పుడు కూడా ఆబ్జెక్టివ్ కేస్, ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్టివ్ కేసే వాడాలి, ఐ అనకూడదు, ఇది సబ్జెక్ట్ కేస్. ఓకేనా? సబ్జెక్టివ్ కేసు వాడరాదు, ఆబ్జెక్టివ్ కేసు వాడాలి. ఓకే, ఇది ప్రొనౌన్ టాపిక్లో ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్డ్గా, అది వినండి. యాడ్జెక్టివ్ వర్సెస్ యాడ్వర్బ్. యాడ్జెక్టివ్, హీ రన్స్ స్లో, హీ రన్స్ స్లోలీ. చూడండి, స్లో అనేది యాడ్జెక్టివ్, కానీ స్లోలీ, అక్కడ యాక్షన్ అనేది యాడ్జెక్ట్ తీసుకుంటుందా యాడ్వర్బ్ తీసుకుంటుందిగా. ఎప్పుడు కూడా వెర్బ్కి యాడ్వర్బే తీసేసుకుంటుంది, అంతేగాని వెర్బ్కి యాడ్జెక్టివ్ సెన్స్ ఉండదు. ఓకేనా? వెర్బ్కి యాడ్వర్బ్కి లింక్ ఉంటుంది ఎక్కువగా. ఓకేనా? షీ ఈజ్ బ్యూటిఫుల్లీ గర్ల్ అనకూడదు, బ్యూటిఫుల్ గర్ల్ అనేది. నౌన్కి యాడ్జెక్టివ్కి లింక్ ఉంటుంది, చూడండి, నౌన్కి యాడ్జెక్టివ్ లింక్ ఉంటుంది, కానీ వెర్బ్కి యాడ్జెక్టివ్కి లింక్ ఉండదు. ఎప్పుడు కూడా వెర్బ్ పక్కనే ఒకటి ఉందనుకోండి, అది యాడ్వర్బే మోస్ట్లీ అవుతుంది. నౌన్ ముందుగా ఉండేది ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్ ఉంటుంది ఎక్కువగా కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి, అవి కాకుండా. నెక్స్ట్, కంపారిజన్, మోర్ బెటర్, బెటరా, మోర్ బెటర్, బెటర్ అయినప్పుడు మోర్ బెటర్ ఏంటి, మోర్ బెటర్ అనకూడదు. అలాగే మోస్ట్ స్మార్టెస్ట్ అనకూడదు, స్మార్టెస్టే, అంతేగాని మోస్ట్ స్మార్టెస్ట్ అనకూడదు. హీ సుపీరియర్ దాన్ మీ, హీ సుపీరియర్ దాన్ మీ అనకూడదు, ఎందుకంటే హీ సుపీరియర్ టు మీ, ఇదే మొన్న రీసెంట్గా టెట్లో వచ్చాడు ఈ బిట్టు. హీ సుపీరియర్ టు మీ అని ఇచ్చాడు. టు దానా లేదా ఫర్ ఇలాంటివి మీకు ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. సుపీరియర్ టు మీ, ఓకేనా అనాలి. ఇన్ఫీరియర్ టు, సుపీరియర్ టు, సీనియర్ టు, జూనియర్ టు. చూడండి, ఇక్కడ మీకు కొన్ని బిట్స్ ఇచ్చేస్తున్నాను. సీనియర్ టు, జూనియర్ టు, అంతేగాని సీనియర్ దాన్, సుపీరియర్ దాన్ అనకూడదు. ఓకేనా? నెక్స్ట్, ప్యారలజిమ్. ప్యారలలిజం అంటే సేమ్ ఫామ్లో ఉండాలి, సేమ్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్, షీ లైక్ సింగింగ్, డాన్సింగ్ అండ్ టు రీడ్ అనాలి, టు రీడ్ అనకూడదు. ఇక్కడ ఒకే కంటిన్యూస్, చూడండి, సింగింగ్, డాన్సింగ్, ఇవన్నీ కూడా నౌన్స్. ఈ నౌన్స్ ఉండేటప్పుడు టు రీడ్ అనేది వెర్బ్ రాకూడదు ఇక్కడ, అది కూడా రీడింగ్, అది కూడా నౌనే ఉండాలి. ఓకేనా? సేమ్ ఫార్మ్లో ఉండాలి సెంటెన్స్ స్ట్రక్చర్ ఎప్పుడు కూడా సేమ్. షీ లైక్ సింగింగ్, డాన్సింగ్, రీడింగ్, ఇలా సేమ్ ఫామ్లో ఉండాలి. ఓకేనా? దాన్నే ప్యారలలిజం అంటాం. ఇది ఎక్కువగా తెలియదు, దీన్ని ఏమంటారో తెలియదు చాలామందికి, ఇక్కడ కొత్త టాపిక్ ఇది. ఓకేనా? అర్థం అవ్వకపోయినా చూడండి, సింగింగ్, డాన్సింగ్, రీడింగ్ అలా కంటిన్యూగా వచ్చేటప్పుడు సేమ్ స్ట్రక్చర్లో ఉండాలి, అది సేమ్ ఫార్ములా ఉండాలి. నెక్స్ట్ బిట్, కంజక్షన్ ఎర్రర్. కంజక్షన్ ఎర్రర్స్ ఎక్కడెక్కడ వస్తాయి చూద్దాం. కంజక్షన్స్ ఎర్రర్ ఎక్కడెక్కడ వస్తాయి. ఆల్దో హీఈస్ పూర్ బట్ హీఈస్ ఆనెస్ట్ అంటాం. సో ఆల్దో బట్, రెండు కంజక్షన్స్ ఒకేసారి ఇచ్చాడు, చూడండి, ఆల్దో బట్ అనకూడదు. చూడండి, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కొన్ని సెంటెన్స్లు 4 ఇస్తాడు, అందులో ఎలాంటివి ఇచ్చేస్తుంది అనమాట. రెండు కంజక్షన్లు ఉన్నవి, అసలు కంజక్షన్ లేనివి, ఇలాంటివి ఉంటాయి. ఆల్దో ఈజ్ పూర్, అతను పేదవాడే, అయినప్పటికీ అతను నిజాయితీ పరుడు, హీ ఈజ్ ఆనెస్ట్ అనాలి. ఓకేనా?
నెక్స్ట్ బికాజ్ హీ వాజ్ ఇల్, సో ఇక్కడ బికాజ్ సో 2 సార్లు వాడాడు, సో ఒకసారి వాడాలి మనం. బికాజ్ హీ వాజ్ ఇల్, అతనికి జబ్బు అంటే బాగాలేదు. హీ స్టేడ్ హోమ్, అందుకే ఇంటి దగ్గర ఉన్నాడు అనాలి, అంతేగాని సో అని మరి వాడకూడదు. ఓకేనా, ఇక్కడ సో అనేది రాంగ్, అంటే 2 కంజక్షన్లు అనేవి వాడరాదు. నెక్స్ట్ బిట్, కామన్ రాంగ్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా రిటర్న్ బ్యాక్ అని ఉంటుంది. మీరు ఎక్కువగా చూడండి ఎగ్జామ్లో ఇక్కడ ఇస్తాడు రిటర్న్ బ్యాక్, రిపీట్ అగైన్, డిస్కస్ అబౌట్, అలాగే ఎంఫసిస్ ఆన్. చూడండి అవి మనం వాడకూడదు. సింపుల్గా రిటర్న్ బ్యాక్ అనకూడదు, రిటర్న్ అని ఉండాలి. రిపీట్ అగైన్, మళ్ళీ రిపీట్ ఇట్ అనాలి, అంతేగాని రిపీట్ అగైన్ అనకూడదు. సారీ, డిస్కస్ అబౌట్ అనకూడదు, డిస్కస్ సంథింగ్ అనాలి. అలాగే ఎంఫసిస్ ఆన్, ఎంఫసైజ్ అనాలి. ఇది బాగా గుర్తు పెట్టుకోండి, దీని మీద ఎక్కువగా బిట్స్ ఫోకస్ చేస్తున్నాడు. ఓకేనా, వీటి మీద ఎక్కువగా బిట్స్ ఫోకస్ చేస్తున్నాడు. నెక్స్ట్ పార్ట్ 2, ఇవి ఎంసిక్యూస్. ఓకేనా, కొన్ని ఎంసిక్యూస్ చూద్దాం. ఫస్ట్ బిట్, ఎవ్రీ వన్ ఆఫ్ ద బాయ్స్, ఇందాక చెప్పాను కదా ఎవ్రీ వన్ అంటే సింగులర్, ఇక్కడ వర్ ప్రెజెంట్ అని ఉంది, ఇక్కడ వర్ అనకూడదు కదా, వజ్ అనాలి. ఓకేనా, ఇన్ ద క్లాస్, అసలు వర్ ప్రెజెంట్ ఇన్ ద క్లాస్. ఏబిసిడి అనేది డాష్లు ఉంటాయి అన్నమాట. ఎక్కడ ఎర్రర్ ఉంది అదే మనం ఆ ఎర్రర్ ఉన్న దగ్గర మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఈ సీనియర్ దాన్ మీ, ఇక్కడ ఎక్కడ తప్పు ఉంది, దాన్ మీ అనేది తప్పు ఉంది, సో ఇక్కడ మనం టు మీ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, షీ ఈజ్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అనకూడదు, గుడ్ ఎట్ ఇంగ్లీష్ అనాలి. చూడండి ఎప్పుడైనా సరే సబ్జెక్ట్స్ అని వచ్చేటప్పుడు ఎట్, గుడ్ ఎట్ మ్యాథ్స్, గుడ్ ఇన్ ఇంగ్లీష్ అనాలి. నెక్స్ట్, ఐ డిడ్ నాట్ సీ నథింగ్ హియర్, ఐ డిడ్ నాట్ సీ నథింగ్ హియర్, నేను ఇక్కడ ఏమీ చూడలేదు అనాలి. సో ఐ డిడ్ నాట్ సీ నథింగ్ అనకూడదు, ఎనీథింగ్ అనాలి, ఎనీథింగ్ అనాలి. ఏమీ చూడలేదు, నేనేమి చూడలేకపోయాను. నెక్స్ట్, హీ రన్స్ వెరీ ఫాస్ట్లీ అనకూడదు, వెరీ ఫాస్ట్ అనాలి, ఫాస్ట్లీ అనాలి అనకూడదు. వెరీ అనేది యాడ్వర్బ్ కింద తీసుకొస్తాము, ఇంకా ఫాస్ట్లీ అనేది యాడ్ చేయకూడదు, ఇక్కడ రాంగ్ ఉంది, ఫాస్ట్ అనాలి. ఓకే, సో కొన్ని మిక్స్డ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను చూడండి. నెయిదర్ ఆఫ్ ద ఆన్సర్ ఆర్ కరెక్ట్, ఏది కూడా నెయిదర్ ఆఫ్ ద ఆన్సర్స్ ఆర్ కరెక్ట్, నెయిదర్ ఆఫ్ ద ఆన్సర్, ఎయిదర్ ఆఫ్ ద ఆన్సర్ ఈజ్ అనాలి, ఇక్కడ ఈజ్ అనాలి. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 5 years, హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ ఫర్, ఇక్కడ సిన్స్ కాదు 5 years అనేది ఎగ్జాక్ట్గా 5 సంవత్సరాలు అన్నాడు, అందువల్ల ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం. ఓకేనా, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం. ఓకేనా, సిన్స్ వాడితే 2015 నుంచి 2020 నుంచి అని ఉంటుంది అనమాట, అందుకే ఇక్కడ రాంగ్, సిన్స్ ఫర్ మనం చూసుకోవాలి. నెక్స్ట్, షీ ప్రిఫర్స్ టీ దాన్ కాఫీ, ఎందుకు చూడండి ప్రిఫర్ పక్కనే టు వాడాలి ఎక్కువగా. ఓకేనా, ప్రిఫర్ పక్కనే టు వాడాలి. నెక్స్ట్, ద టీచర్ అలాంగ్ విత్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్, చూడండి ఇక్కడ ద టీచర్ అలాంగ్ విత్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ అంటాం, ద టీచర్ అలాంగ్ విత్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ అనకూడదు. టీచర్ అలాంగ్ విత్, టీచర్ గురించి ఇక్కడ ఎక్కువగా మనం చెప్తున్నాం, టీచర్ అంటే సింగిల్ కనుక ఈజ్ కమింగ్ అనాలి. ఓకేనా, ఆర్ అనేది వాడకూడదు. నెక్స్ట్ బిట్, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ అన్నాం. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ అంటే ఏంటి అర్థం, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ అంటే సింగిలే కదా, సో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ హూ హ్యాజ్ ప్లేడ్ వెల్, హూ హ్యాజ్ ప్లేడ్ హెల్, హూ హ్యావ్ ప్లేడ్ అనేది వాడాలి, హూ హ్యాజ్ ప్లేడ్, హూ హ్యావ్ ప్లేడ్ వెల్. ఓకేనా, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ హూ హ్యావ్ ప్లేడ్ వెల్. హ్యావ్ ప్లేస్లో హ్యాజ్ వాడాలి, లేదా హ్యాజ్ ప్లేకుండా హ్యావ్ వాడాలి. ఇక్కడ
సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది, ప్లోరల్ సెన్స్ అయితే హ్యావ్ వస్తుంది. హూ హ్యావ్ ప్లేడ్ వెల్. నెక్స్ట్, సో ఇవి ఫస్ట్ చెక్ మెయిన్ వెర్బ్ మనం చెక్ చేయాలి. సో వీడియో ఆఖరికి వచ్చేస్తున్నాం. మెయిన్ వెర్బ్ చెక్ చేయాలి. లుక్ ఫర్ డబుల్ వర్డ్స్ ఎక్కడున్నాయో చూడాలి. కంపేర్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ నెంబర్స్ చూడాలి. నెక్స్ట్ సింగులర్ ప్లోరలా అని. ఆల్దో బట్, ఆల్దో బట్ ఈ రెండు వాడకూడదు. సో బికాజ్ సో ఈ రెండు ఒక దగ్గర వాడకూడదు. సిన్స్ ఎక్కడున్నా సరే ప్రజెంట్ పర్ఫెక్ట్. సిన్స్ కానీ ఫర్ కానీ వస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. ఓకేనా? దీనికి సంబంధించిన నోట్స్ మనం ఇచ్చాను ఇప్పటి వరకు. బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఎక్కడైనా మిస్టేక్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.